తెలంగాణ బాహుబలి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎన్నికల నాటికి తమ పార్టీలో బాహుబలి వస్తాడన్న సీఎల్పీ నేత జానా కామెంట్స్ పై ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీల కౌంటర్లు క్లోజ్ అయ్యాయని, తమ బాహుబలికి ఎదురొస్తే భంగపాటు తప్పదని హెచ్చరించారు. అసలు ఆట బాహుబలి 2 అంటే 2019లో చూపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బాహుబలి లీడని, అసలు బాహుబలి ఎవడో మరి వాని సంగతి ఏందో నాకైతే తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్యలో ఉంటే కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించే దిక్కు లేదు. కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా నిలబడి నాయకత్వం వహించే నాయకుడు లేడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఒక బాహుబలిని తీసుకొస్తారట. బాహుబలి ఎక్కడున్నారా భయ్? బాహుబలి మా నాయకుడే బాహుబలి, ఇంకా బాహుబలి ఎవడరా? మా కేసీఆర్ మా నాయకుడే బాహుబలి. బిడ్డ ఎవడన్నా బాహుబలికి ఎదుర్కొస్తే ఆగమైపోతారు, జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కాలం చెల్లిన పార్టీ, వైఎస్ఆర్సీపీ తెలంగాణలో కాలు మోపలేని పరిస్థితి. కమ్యూనిస్టుల సిద్ధాంతాలను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. కాబట్టి తెలంగాణను కష్టపడి సంపాదించుకున్నాం, తెలంగాణను పోరాటం చేసి సాధించుకున్నాం. ఆ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.